మిత్రులకి వందనాలు. మనకు ఇటీవల తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే గురుకుల ఎడ్యుకేషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు మనం షార్ట్గా చెప్పుకుందాం. దీని లోపల గతంలో మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియం లోపల దాదాపుగా 9,000 ఉద్యోగాలను నియామక పత్రాలు అంటే 9,000 మంది ఉద్యోగులను ఎంపిక చేస్తూ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు, ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు. ఇమీడియట్గా చాలామంది అభ్యర్థులు ఈ ఒకే అభ్యర్థి 2-3 పోస్టులలో 4 పోస్టులలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అట్లా చేయడం వల్ల ఇంకొక 3 పోస్టులు మిగిలిపోతూ ఉన్నాయి. మిగిలిపోయినటువంటి అంటే ఫాల్అవుట్ వేకెన్సీస్లలో, నాన్ జాయినింగ్ వేకెన్సీలలో మమ్మల్ని భర్తీ చేయాలి. గతంలో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ముంజా ప్రవీణ్ కేసు, తర్వాత ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మీద ఇచ్చినటువంటి తీర్పులను ఆధారంగా చేసుకొని కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు ఇప్పటికే ఒక 3-4 పిటిషన్లలో ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. ఈ ఫాల్అవుట్ వేకెన్సీస్ రిలింగ్విష్మెంట్ అంటే డ్యూ టు అరైజింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ డ్యూ టు నాన్ జాయినింగ్ ఆర్ రిలింగ్విష్మెంట్ కానీ ఈ ఫాల్అవుట్ వేకెన్సీలలో రిలింగ్విష్మెంట్ పోస్టులలో డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్కి ఉద్యోగాలు కల్పించాలి. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఉంది కాబట్టి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ ఇంటరీమ్ ఆర్డర్ వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ అటు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కానీ ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. అందులో ఆ ఇంటరీమ్ ఆర్డర్స్లో ఇప్పటికీ కూడా కౌంటర్స్ వేసినట్లుగా లేదు. అంటే ఇంటరీమ్ ఆర్డర్ వచ్చి ఉన్నాయి, ఆర్డర్స్ లైవ్లో ఉన్నాయి, కానీ ఆ ఇంటరీమ్ ఆర్డర్ను మేము అమలు చేస్తామనో లేక అమలు చేయలేమనో లేదా ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చిన ఆర్డర్లు తప్పు, ఆ ఇంటరీమ్ ఆర్డర్లను కొట్టివేయండి అనో ఇప్పటికీ ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పటికీ కౌంటర్ వేయలేదు. అక్కడ ఆర్గ్యుమెంట్స్లో కూడా ప్రభుత్వ తరఫున అడ్వకేట్లు ఈ ముంజా ప్రవీణ్ కేసు సుప్రీంకోర్టు ఆర్డర్స్ని అమలు చేస్తూ మేము ఫాల్అవుట్ వేకెన్సీలలో నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్కి ఇచ్చే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పినట్లుగా సమాచారం ఉంది. అంటే ఇలాంటి పరిస్థితులలో దాదాపుగా 2,000 పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉన్నదనేది ఒక అంచనా. 2,000 మంది అంటే 2,000 మంది అభ్యర్థులు అంటే దాదాపుగా ఒక అభ్యర్థికి ఫ్యామిలీ ఒక 5 సభ్యులు వేసినా కూడా దాదాపుగా 10,000 మందికి సంబంధించినటువంటి అంశంగా మనం చూడాలి. మరి మొత్తం ఈ ఎపిసోడ్ లోపల మనము చూసినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ నిరుద్యోగులకు సాధ్యమైనంత మేరకు న్యాయం చేయాలనే ఉంది. అదేవిధంగా ఈ ఫాల్అవుట్ వేకెన్సీస్, ఈ రిలింగ్విష్మెంట్ ద్వారా వచ్చే వేకెన్సీసు, నాన్ జాయినింగ్ ద్వారా మిగిలే వేకెన్సీస్లను అన్నిటినీ నెక్స్ట్ మెరిట్ అభ్యర్థుల చేత భర్తీ చేస్తామని చెప్పి కూడా అనేక మంది ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఇతర మంత్రులు లేదా ముఖ్యంగా ఈ నిరుద్యోగుల తరఫున ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు ఈ బల్మూరి వెంకట్ గారు తదితరులు చాలా సందర్భాలలో సాధ్యమైనంత వరకు న్యాయం చేస్తామని అటు ప్రభుత్వము చాలా సుముఖంగా వీళ్లకు న్యాయం చేసే విధంగా కనిపిస్తున్నప్పటికీ కొంతమంది అధికారులు ఈ ప్రభుత్వానికి పూర్తి సమాచారం ఇవ్వడం లేదా ఈ సుప్రీంకోర్టు ఆర్డరు ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు వర్తించదనో లేకపోతే అభ్యర్థుల ఆశావులు ఎవరైతే ఉన్నతాధికారులను సంప్రదించినప్పుడు అధికారులు కూడా ఒకసారి చేస్తామనో చూస్తామనో లేకపోతే అసలు మీకు ఆ కోర్టు తీర్పు వర్తించదు, ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాం కాబట్టి అసలు ఇక మీకు వర్తించే అవకాశమే లేదు, మిగిలిపోయే పోస్టులు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఫిలప్ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నట్టుగా చాలామంది అభ్యర్థులు చెప్తా ఉన్నారు. ఈ సందర్భం లోపల ముఖ్యంగా అభ్యర్థుల యొక్క ఆవేదన ఏంటంటే అసలు డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారా లేదా ఒకటి, ఒకవేళ కోర్టుకు పోయిన వాళ్ళకు మాత్రమే న్యాయం జరిగే అవకాశం ఉందా, మరి కోర్టుకు పోని వాళ్ళ పరిస్థితి ఏంటంటే గౌరవ హైకోర్టు కానీ సుప్రీంకోర్టులలో సందర్భాలను బట్టి సమయాలను బట్టి ఏ విధంగా వస్తుందని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి ఆర్డర్లలో పిటిషనర్స్ని కన్సిడర్ చేయండి ఫర్ అపాయింట్మెంట్ ఇన్ ఫాల్అవుట్ వేకెన్సీస్ ఆర్ రిలింగ్విష్డ్ వేకెన్సీస్లో ఈ రూల్స్ ప్రకారంగా పిటిషనర్లను నియమించండి అనే
గౌరవ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ముందు ముందు ఇప్పుడు సింగిల్ బెంచ్, తర్వాత డివిజన్ బెంచ్, గౌరవ సుప్రీంకోర్టు వరకు పోయినప్పుడు కూడా న్యాయమూర్తి ఇచ్చేటటువంటి తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఒక పాలసీ ఇష్యూగా తీసుకొని అందరికీ న్యాయం చేయాలని, మొత్తం మిగిలిన ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని చెప్పొచ్చు. లేదా పిటిషనర్స్ వరకు కూడా మీరు న్యాయం చేయండి అని కూడా చెప్పొచ్చు. ఏదైనా జరగవచ్చు. కాబట్టి అంటే ఎవరైతే 1:2 అంటే డౌన్ మెరిట్ లిస్ట్ కనుక ఫిలప్ చేస్తే, డౌన్ మెరిట్ లిస్ట్ కనుక ఆపరేట్ చేస్తే ఉద్యోగం వస్తుంది అనుకునే వాళ్ళు, ఎందుకంటే మనకు ఓపెన్గా తెలుసు కాబట్టి ఆల్రెడీ 1:1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ అయి ఉన్నారు. కొంతమంది దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ కాకపోయినా కూడా వాళ్ళ యొక్క కేటగిరీలో కనుక పోస్టులు ఉన్నట్లయితే మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కోర్టును ఆశ్రయించడం అని బెటర్ అనేది న్యాయ నిపుణులు ఎవరైనా కూడా చెప్తారు. అయితే ఇక్కడ మనకు అసలు సిమిలారిటీస్ అంటే ముంజా ప్రవీణ్ కేసు దీనికి వర్తిస్తుందా, వర్తించదా, లేకపోతే పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు మీద వచ్చినటువంటి కానిస్టేబుల్స్ నియామకాలలో వచ్చినటువంటి తీర్పు ఈ గురుకులకు వర్తించదా, సిమిలారిటీస్ పోనీ పూర్తిగా వ్యతిరేకంగా అసలు ఇది వర్తించదా అనే దాని మీద కొంత మనం ఆల్రెడీ నేను చాలా కొన్ని వీడియోలు చేసిన గతంలో, మళ్ళీ ఒకసారి మనం కూలంకషంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంది? ఇప్పుడు ముఖ్యంగా నిరుద్యోగుల తరఫున అభ్యర్థన ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఒక సీరియస్ ఇష్యూ కాబట్టి ఏదో గురుకుల రిక్రూట్మెంట్లో ఉన్న బోర్డులో ఉన్న అధికారులు లేకపోతే ఇతరతర అధికారుల యొక్క సూచన సలహాలు కాకుండా ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఎందుకంటే GOMS నంబర్ 81 అనేది ఎప్పుడో 1997లో ఇచ్చిన జీవో, ఇప్పుడు ఈ మధ్య ఇచ్చినటువంటి జీవో కాదు. ఆ జీవో మీద ఆల్రెడీ ముంజా ప్రవీణ్ కేసు ఉన్నది. ఆ జీవోను అడ్డుపెట్టుకొని ఆ జీవో ఇచ్చిన సందర్భము ఒకే సందర్భం గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించినటువంటిది. గ్రూప్ 1 ఉద్యోగాలు అంటే ఏంది? అక్కడ ఒకటే నోటిఫికేషన్ ఉంటుంది, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, కానీ డిఫరెంట్ పోస్టులు. ఎట్లా ఉంటాయి పోస్టులు? డిప్యూటీ కలెక్టరు, డిప్యూటీ సూపరింటెండెంట్ అంటే DSP, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డిప్యూటీ రిజిస్ట్రారు, తర్వాత ఈ అకౌంట్స్ ఆఫ్ CTO, ఇట్లా కొన్ని పోస్టులు ఉంటాయి. పోస్టులు ఉన్నప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ఆ జీవో సందర్భం ఏంటంటే ఒకే నోటిఫికేషన్ ఇచ్చి ఉండి వేరు హైరార్కీ ఉన్న పోస్టులు అన్నమాట అవి. ఇప్పుడు సపోజ్ ఈ వెయిటింగ్ లిస్ట్ పెట్టి నాన్ జాయినింగ్ పోస్టులలో కనుక అవకాశం ఇచ్చినట్లయితే అప్పటికే కొంతమంది జాయిన్ అయిపోతారు. ఇప్పుడు సపోజ్ మంచి మెరిట్ ఉన్న క్యాండిడేటు డిప్యూటీ రిజిస్ట్రార్గా జాయిన్ అయిపోతాడు. మరి డిప్యూటీ కలెక్టర్లో ఒక 2 ఉద్యోగాలు ఖాళీలు అంటే నాన్ జాయినింగ్ ఉన్నాయనుకోండి, ఇది ఫాలోఅవుట్ వేకెన్సీస్ జాయిన్ కాకపోవడం వల్ల మిగిలినటువంటి ఫాలోఅవుట్ వేకెన్సీస్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తే మెరిట్ తక్కువ ఉన్న వాళ్ళు ఏమో డిప్యూటీ కలెక్టర్ అవుతారు, మెరిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ డిప్యూటీ రిజిస్ట్రార్గానే ఆ పోస్ట్కే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చినటువంటి జీవో దాన్ని అడ్డుపెట్టుకొని అన్ని పోస్టులకు, అన్ని రిక్రూట్మెంట్లకు ఏదో అసలు కాపీ పేస్ట్ లాగా గుడ్డిగా జీవోని కండిషన్ పెట్టి నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు. అది తప్పు అని చెప్పి కూడా ముంజా ప్రవీణ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా నర్మెట్ల వంశీ వర్సెస్ స్టేట్ ఆఫ్ పోలీస్ తెలంగాణ 2022లో ఇచ్చినటువంటి తీర్పు కూడా అదే ముంజా ప్రవీణ్ కేసును సమర్థించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ సందర్భంలో అసలు ముంజా ప్రవీణ్ కేసు అసలు ఏందన్నది ఒక్కసారి మనొకసారి ఈ గురుకుల రిక్రూట్మెంట్ ఇది సెపరేటా ఒక్కటా, అసలు దీనికి వర్తిస్తుందా లేదా, కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారని చాలామంది అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఒకసారి పరిశీలిద్దాం. దీంట్లో ఇప్పుడు అసలు ముంజా ప్రవీణ్ కేసు ఎప్పుడంటే 17/8/2017లో వచ్చింది. అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు వచ్చిందంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే చాలా సీరియస్గా రిక్రూట్మెంట్లు అయితే చేశారు అప్పుడు గతంలో ప్రభుత్వం. అందులో భాగంగా ట్రాన్స్కో, జెన్కో, SPDCL, NPDCLలో 2017లో అసిస్టెంట్ ఇంజనీర్స్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్స్లో మళ్ళీ వేర్వేరు బ్రాంచ్లు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ ఇట్లా 4 బ్రాంచ్ల పోస్టులు కూడా పడ్డాయి కొన్ని ఈ కార్పొరేషన్లలో. పడినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్స్ వేరు, సెపరేట్ నోటిఫికేషన్ పెట్టిర్రు, సెపరేట్ ఎగ్జాము, సెపరేట్ ర్యాంకు. కానీ రిజల్ట్స్ ఇచ్చే ముందు జస్ట్ 4 రోజులకోటి, వారం రోజుల మధ్యనే రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఒకేసారి రిజల్ట్స్ వచ్చినాయి, నోటిఫికేషన్లు ఒకేసారి వచ్చినాయి, రిజల్ట్స్ కూడా సైమల్టేనియస్గా వచ్చినాయి. వచ్చినప్పుడు ఒక అభ్యర్థి ఏంటంటే ఒకే అభ్యర్థి 4 కంపెనీలలో సెలెక్ట్ అయ్యిండు.
ఒక అభ్యర్థి రెండిట్లలో, ఒక అభ్యర్థి మూడిట్లలో, ఒక అభ్యర్థి నాలుగిట్లలో సెలెక్ట్ అయినప్పుడు ఏం చేసినంటే మనకు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అంటే జెన్కో వాళ్ళకు ఫిలప్ అయిన వాళ్ళకే వదిలేసుకున్నారు. ఇక మాకు మిగిలిపోయిన పోస్టులు మాకు భర్తీ చేయాల్సిన అవసరం లేదు, మాకు అంత అర్జెన్సీ రిక్వైర్మెంట్ లేదని చెప్పేసి జెన్కో వాళ్ళు లెటర్ ఏం రాయలేదు ప్రభుత్వానికి. ఈ ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వాళ్ళు ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. ఎందుకంటే మాకు ఈ జిఓఎంఎస్ నెంబర్ 81 అనేది అడ్డుగా ఉన్నది. దీని ప్రకారంగా అయితే ఏంది ఫాలోడ్ నాన్ జాయినింగ్ అంటే అభ్యర్థులు జాయిన్ కాకుండా మిగిలిన పోస్టులు లేదా రీలింగ్విష్మెంట్ ఇచ్చినటువంటి పోస్టులు అట్లా వచ్చిన ఫాలోడ్ వేకెన్సీస్ను ఫిలప్ చేయడానికి వీల్లేదు. అలా మిగిలిన వేకెన్సీస్ అని నెక్స్ట్ రిక్రూట్మెంట్లో చేయాలని ఉంది ఆ జిఓ సారాంశం. జిఓ 544 కానీ జిఓ 81 కానీ. అదేవిధంగా నోటిఫై అయినటువంటి పోస్టుల వరకే భర్తీ చేయాలి. నోటిఫికేషన్లో 100 పోస్టులు ఇచ్చి 150 పోస్టులు భర్తీ చేస్తామంటే వీలు కాదు. అయితే ఈ సందర్భంలో ఈ 3 కార్పొరేషన్స్ ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వాళ్ళు ప్రభుత్వానికి ప్రభుత్వ అనుమతి కోసం ఒక లెటర్ రాయడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర ఒకేసారి రిక్రూట్మెంట్ చేయడం వల్ల పోస్టులు మిగిలిపోయినాయి, డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయడం కోసం అనుమతించండి అన్నప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 2016లో ఒక మెమో ఇచ్చింది. మెమో ఇస్తూ డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఆపరేట్ చేసుకోమని 3 కంపెనీలకు రిలాక్సేషన్ చేస్తూ అనుమతి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఆ మెమో వచ్చిందో ఆ మెమోని ఇమ్మీడియట్గా బయట ఉన్నటువంటి నిరుద్యోగులు అభ్యర్థులు ఆ మెమోని ఛాలెంజ్ చేశారు. అసలు డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయొద్దు, అట్లా మిగిలిన పోస్టులన్నిటి కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ వేయాల్సిందని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినప్పుడు సింగిల్ జడ్జు ఆ మెమోను కొట్టివేస్తూ నెక్స్ట్ నోటిఫికేషన్ వెళ్ళమని చెప్పింది. అదేవిధంగా డివిజన్ బెంచ్లో కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోని అంటే యాక్సెప్టెన్స్ని ఆమోదాన్ని కొట్టివేస్తూ మిగిలిన ఉద్యోగాలను నెక్స్ట్ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయండి అని స్పష్టంగా హైకోర్టు ఆర్డర్ చేయడం జరిగింది. అప్పుడు ఎవరైతే డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు, మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళు ఏం చేశారంటే అప్పీల్కి వెళ్ళారు. ఇక్కడ ముంజా ప్రవీణ్ కేసు అదే ముంజా ప్రవీణ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. అక్కడ సుప్రీంకోర్టులో చాలా సీరియస్గా దీని మీద ఆర్గ్యుమెంట్ జరిగింది. అసలు జియో 81 ఇచ్చినటువంటి సందర్భము టైము వేరు, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి 3 కార్పొరేషన్స్ వేరువేరు నోటిఫికేషన్లు వేరే ఎగ్జాము అయినప్పుడు ఈ జియోను అడ్డు పెట్టుకొని అట్లా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించకపోవడం అనేది అన్యాయము. ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోకు ఆమోదం తెలుపుతూ డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయండి. ఆ జియో 81 అనేది గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశము, అందులో నిరుద్యోగులకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ చెప్పిన అంశం ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇంకా ఇష్యూ కాలే కాబట్టి మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయమని చెప్పింది. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రిక్రూట్మెంట్ 2015లో నోటిఫికేషన్, రిజల్ట్ 2016లో వచ్చింది. 16లో కొన్ని పోస్టులు మిగిలిపోయినాయి, మేము నాన్ జాయినింగ్స్ పోస్టులను ఫిలప్ చేస్తామని చెప్పినప్పుడు ఒక మెమో ఇచ్చింది. ఈ మెమోను హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. హైకోర్టులో ఈ మెమో ఛాలెంజ్ చేసేది ఎప్పుడు, ఈ మెమో ఇచ్చే నాటికి అప్పటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు. కానీ మెమో ఎప్పుడైతే హైకోర్టులో ఛాలెంజ్ అయిందో ఇమీడియట్గా వాళ్ళకి అపాయింట్మెంట్లు ఏం ఆపలేదు. ఎవరైతే ఈ 4 కంపెనీలలో సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసిండు వాళ్ళు జాయిన్ అయ్యారు కూడా. కానీ ఆ జాయిన్ అయిన ఇక ఈ ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కే ఆమోదం ఉంది ప్రభుత్వం నుంచి. మరి జెన్కోలో మాత్రము మళ్ళీ వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఈ మెమో ఆమోదం లేకున్నా ఈ కేసులో వాళ్ళు పార్టీ కాకుండా కూడా జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వాళ్ళ మిగిలిన పోస్టులు అన్నీ కూడా ఆపరేట్ చేసి డౌన్ మెరిట్ ఆపరేట్ చేసి నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీలలో పోస్టులు మిగిలినాయో వాళ్ళ చేత భర్తీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది పెద్దగా క్రైటీరియా. ఇక్కడ ఇప్పుడు ట్రైబ్ లోపల కొంతమంది అధికారులు ఏం చెప్తున్నారు అంటే ఇట్లా ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాము, ఈ కేసు అది కాదు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ అసలు వీళ్ళకి ఇయ్యలే కాబట్టి ఇక్కడ ఈ కేసు వేరు ఆ కేసు వేరు అంటున్నారు. కానీ అట్లేం కాదు. ఇక్కడ ప్రభుత్వం ఆమోదము మెమో ఇచ్చిన తర్వాత మెమో హైకోర్టులో పెండింగ్ ఉండగానే కేసు నడుస్తుండగానే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయిన సందర్భం ఉన్నది. ఈ తర్వాత సేమ్ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును నర్మెట్ల వంశీ కేసు, ఇది ఇంకా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, ఇది ఒకటే నోటిఫికేషన్. కానిస్టేబుల్ వేరు ఉంటారు, సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు వేరు, కానీ నోటిఫికేషన్ ఒకటే, ఎగ్జామ్ కూడా ఒకటే. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు అదే ఎలక్ట్రిసిటీలో నోటిఫికేషన్ సెపరేటే, ఎగ్జామ్ సెపరేటే, ర్యాంకు కూడా సెపరేటే.
మరి ఇక్కడ వర్తిస్తా లేదని ఒక్కసారి మనము ట్రైల్ చూద్దాము. ఇప్పుడు ఈ గురుకుల బోర్డు అనేది ఒక 4-5 సొసైటీలకు రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి ఒక బోర్డు, అంటే నథింగ్ బట్ ఒక ఏజెన్సీ, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా. ఈ బోర్డు సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్, జనరల్ సొసైటీ లేదా ముస్లిం సొసైటీ, ఈ సొసైటీలలో డిఎల్ పోస్టు, జిఎల్ పోస్టు, పీజీటీ అండ్ టీజీటీ పోస్టు, తర్వాత లైబ్రేరియన్స్, ఈ పోస్టుల భర్తీ కోసము సెపరేట్ నోటిఫికేషన్లు ఇచ్చారు. సేమ్ ఎలక్ట్రిసిటీ లాగానే సెపరేట్ నోటిఫికేషన్. తర్వాత సెపరేట్ ఎగ్జామ్లో 1-2 పేపర్లు సేమ్ ఉండొచ్చు, కానీ 3వ పేపర్ వేరు. మళ్ళీ అందులో ర్యాంకులు కూడా ఏ పోస్ట్కి ఆ పోస్ట్ ర్యాంకులు వేరే. అంటే ఏంది, సెపరేట్ నోటిఫికేషనే, సెపరేట్ ఎగ్జామే, సేమ్ సిమిలర్ టు ఎలక్ట్రిసిటీ ముంజా ప్రవీణ్ కేసు. మరి ఇక ఇంకొకటి, ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారంటున్నారు. అసలు అవి రిక్రూట్మెంట్ బోర్డు, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అనేది కేవలం రిక్రూట్మెంట్ చేసి ఈ సొసైటీలలో సెలెక్ట్ అయిన వాళ్ళ అభ్యర్థుల యొక్క ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్టును, ప్రొవిజనల్లీ అపాయింటెడ్ లిస్టు మాత్రమే ఇస్తాయి. ఇచ్చిన తర్వాత ఏ సొసైటీకి ఆ సొసైటీ మళ్ళీ అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కరెక్ట్ ఉన్నట్లయితే ఆ అభ్యర్థులకు ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాయి. బోర్డు ఇచ్చినవన్నీ కూడా ప్రొవిజనలే, నాట్ ఫైనల్. మళ్ళీ ఏ సొసైటీకి ఆ సొసైటీ అభ్యర్థులు డిఎల్ పోస్టు, జిఎల్ పోస్టు, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ కనుక అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినట్లయితే అప్పుడు ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఈ సొసైటీలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ సొసైటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వర్తిస్తాయని చెప్పి అప్పుడు ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడు మరి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఏంది, గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఫలానా సొసైటీలలో మీరు అపాయింట్ అయ్యిందని ప్రొవిజనల్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దానిలో 60 రోజులలోనే జాయిన్ కావాలి, అదర్వైజ్ ఆ ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ అయితే అనే కండిషన్ కూడా పెట్టి ఉండవచ్చు. మీరు చూసుకోండి. మరి 60 రోజులు అయిపోయింది కదా, మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్కి ఏమైనా వ్యాలిడిటీ ఉందా అంటే అట్లా కాదు. ఇక్కడ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చినది ఏంటంటే ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ మాత్రమే. ఒక సొసైటీలో ఇంతమంది సెలెక్ట్ అయిందని ఆ సొసైటీకి సెలెక్ట్ అయిన జాబితాను పంపిస్తాయి. ఆ సంబంధించినటువంటి సొసైటీ మళ్ళీ వాళ్ళ వెరిఫికేషన్లు ఇప్పుడు స్టార్ట్ చేసినట్లుగా మనకు సమాచారం ఉంది. అభ్యర్థులు చెప్తాను, దాదాపు ముస్లిమ్స్ సొసైటీలో వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది. మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నారు, అసలు ఇక్కడ ఇప్పుడు క్యాండిడేట్స్కి అభ్యర్థన నిజంగా కూడా ఈ అధికారులకు ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేయాలి, ఎలాంటి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉండకుండా చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి, ప్యారలల్గా చేయాలి. ఇప్పుడు నోటిఫికేషన్ ఒకేసారి ఎట్లా ఇచ్చిండ్రో, ఎగ్జామ్ ఒకేసారి ఎట్లా పెట్టిండ్రో, ఈ 4-5 సొసైటీలు రిక్రూట్మెంట్ సొసైటీలు ఏం చేయాలి, డిఏలు, జేఏలు, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్ వీటన్నిటి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒకటే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే వాళ్ళకు ఇష్టమైన దానిలో జాయిన్ అయిపోతారు. మిగిలిన అట్లా నాన్ జాయినింగ్గా ఫాలోడ్ వేకెన్సీస్గా ఉండే అవకాశం ఉంటుంది. లేదా అట్లా కాకుండా ఈ ఎవరైతే 3-4 పోస్టులకు సెలెక్ట్ అయినారో వాళ్ళను అండర్టేకింగ్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ఏ ఉద్యోగంలో జాయిన్ అవుతాడో విల్లింగ్నెస్ తీసుకొని మిగతా వాళ్ళను డౌన్ మెరిట్ లిస్టు మళ్ళీ బోర్డుకి ఇవ్వాలి. వీళ్ళు ఈ సొసైటీ వైజ్గా ఇన్ని వేకెన్సీస్లు ఈ కేటగిరీలలో నాన్ జాయినింగ్ ఉన్నాయి, ఫాలోడ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి గురుకుల బోర్డు కనుక జాబితాలు అంటే వేకెన్సీ పొజిషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు. డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి మళ్ళీ అభ్యర్థులను భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఈలోపు ఈ క్యాండిడేట్స్ కూడా జాయిన్ చేసుకున్నా కూడా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మనకు ఎలక్ట్రిసిటీలో కూడా అదే జరిగింది. 2016లో ప్రభుత్వం అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకముందే ఒక మెమో ఇచ్చింది, డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయండి అని. కానీ ఇది కోర్టులో కేసు వేయడం వల్ల ఈ జడ్జిమెంట్ కోసం మేము వెయిట్ చేయలేదు. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు, వాళ్ళు జాయిన్ అయిపోయారు. ఎప్పుడో 2015లో సుప్రీంకోర్టులో కేసు వచ్చిన తర్వాత డౌన్ మెరిట్ లిస్టు సెకండ్ లిస్ట్ వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఏదేమైనా ప్రభుత్వము ఇవ్వాలనే సంకల్పం మాత్రం ప్రభుత్వంలో మనకు కనబడుతూ ఉన్నది. మరి అధికారులు కొంత పెద్ద మనసుతోటి నిరుద్యోగులకు న్యాయం చేయాలి, పోస్టులు మిగలకుండా భర్తీ చేస్తే జస్ట్ బార్డర్లో ఉన్నటువంటి మెరిట్ క్యాండిడేట్లకు న్యాయం జరుగుతుంది అనేది ఒక మంచి ఆలోచనతో చేయాలి. ఎందుకంటే ఈ జియో 81 అనేది ఎప్పుడో అవుట్డేటెడ్ జియో, ఇది 1997లో ఇచ్చింది. అది గ్రూప్ 1 పోస్టుల కోసం ఇచ్చిండ్రు. అక్కడనేమో డిఫరెంట్ పోస్టులు, ఒకటే ఎగ్జామ్, ఒకటే నోటిఫికేషన్. ఇక్కడ అట్లా కాదు, నోటిఫికేషన్ సెపరేట్గా ఉన్నాయి, ఎగ్జామ్ సెపరేట్గా ఉంది. సేమ్ ముంజా ప్రవీణ్ కేసు మాత్రము నా ఆలోచన ప్రకారము
కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇది ఈ కేసులు వర్తించవని చెప్పడానికైతే వీల్లేదు. ఇంకా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వర్సెస్ నర్మెట్ల వంశీ కేసు విషయంలో గౌరవ సుప్రీంకోర్టు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పింది ఏంటంటే, ఎప్పుడైనా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ ఈ జియోలను అడ్డుపెట్టి అది ఇది అడ్డు చెప్పకూడదు. లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద అన్ఎంప్లాయీస్ని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భర్తీ చేయాలని కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇప్పుడు గురుకుల రిక్రూట్మెంట్ దాదాపు 2000 మంది ఆశావులు నెక్స్ట్ అంటే 1:2లో అటెండ్ అయిన వాళ్ళు, కొంతమంది కొన్ని కేటగిరీలో అటెండ్ కాని వాళ్ళు కూడా మాకు ఉద్యోగం వస్తుందనే ఆశలతో ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ తర్వాత ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన కమిటీ వేసి ఇమ్మీడియట్గా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనకు బయట చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే, కొంతమంది అధికారులు మళ్ళీ ఏదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు పనిచేయడం లేదు, సరిగ్గా పనిచేయడం లేదని ఒక ట్రెండ్ని క్రియేట్ చేయాలని కొంత అధికారులు పనిచేస్తున్నారని కూడా ఒక వాదన నడుస్తూ ఉంది. మరి అది నిజమో కాదో ప్రభుత్వమే తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ, ఇంకా మనకు చాలా కొన్ని సామాజిక అంశాలు కానీ రిజర్వేషన్స్ కానీ ఇట్లాంటి అంశాల మీద వీడియోలు చేస్తున్నాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చేయండి. తర్వాత ఈ వీడియోను కూడా అందరికీ కూడా షేర్ చేయాలి. మీకు ఎలాంటి అనుమానాలు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో అడగండి, నేను మీకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ థ్యాంక్ యూ.